హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను అడై దోస చేసి చూపిస్తాను. ఈ అడై దోస మనము పప్పులతో చేసుకుంటాం కాబట్టి హై ప్రోటీన్ ఉంటుందండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు, డయాబెటిక్ వాళ్ళకైతే సూపర్‌గా పనిచేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వెంటనే చేసుకోవచ్చు అనమాట. మనం ముందు రోజు నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ దోసకి. మనం ఒక 1 అవర్ నానబెట్టుకొని వెంటనే రుబ్బుకొని వెంటనే చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. దీనికోసం నేను ముందుగా కందిపప్పు అండి, అంటే అన్ని పప్పులను నేను కప్పు మెజర్‌మెంట్‌తో చూపిస్తున్నాను. ఈ మెజర్‌మెంట్స్‌తో చేసుకోవాలి. ఎప్పుడు చేసుకున్నా మనం ఏ కప్‌తో తీసుకుంటామో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి. ఈ విధంగా కందిపప్పు ఒక కప్పు, శనగపప్పు ఒక కప్పు, అలాగే మినపప్పు ఒక కప్పు, అలాగే దీంట్లోకి మసూర్ దాల్ ఉంటుంది కదండీ! ఎర్ర కందిపప్పు, అది కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి. అలాగే దీంట్లోకి పెసరపప్పు కూడా మనము ఒక కప్పు వరకు తీసుకోవాలి. ఈ పప్పులు అన్నీ తీసుకుంటాం కాబట్టి నేను హై ప్రోటీన్ ఉంటుందని చెప్పాను. ఇవి మనకు కూడా చాలా హెల్త్‌కి కూడా చాలా మంచివన్నమాట. అలాగే వీటితో పాటే ఒక కప్పు వరకు పల్లీలు కూడా తీసుకోవాలి. ఈ పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది. అదేవిధంగా మనం ఒక కప్పు వరకు బియ్యం వేసుకోవాలండి. ఇది ఆప్షనల్. అంటే బియ్యం ఒక కప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ కలిపి మంచిగా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసి పెట్టుకొని ఒక 1 అవర్ పాటు అలాగే వదిలేయాలండి. ఎందుకంటే నానాలన్నమాట. ఒక 1 అవర్ ఆగితే సరిపోతుంది. అలాగే ఒక కప్పు వరకు దొడ్డు అటుకులు ఉంటాయి కదండీ! అటుకులను తీసుకోవాలి. వీటిని కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ అయింది కదండీ! ఇప్పుడు చూడండి ఎలా నానాయో. ఒక 1 అవర్ వరకు నానితే సరిపోతుంది. మనం మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్నాం అనుకోండి, టిఫిన్ టైంకి చేసుకోవచ్చనమాట. ఈజీగా అప్పటికప్పుడు అయిపోతుంది. ఈ విధంగానే ఈ అటుకులను కూడా నానబెట్టుకున్నాం కదా! ఈ విధంగా రెండిటిని మనం మిక్సీ జార్‌లో వేసి మంచిగా మిక్సీ అయ్యేలా, అంటే దోస పిండి ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. కానీ ఇది సాఫ్ట్‌గా వస్తుందండి. ఎందుకంటే మనం పప్పులతో చేసుకుంటాం కదా! కాబట్టి మనం మామూలు దోస పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గానే ఉంటుంది. అన్ని పప్పులు, పల్లీలు వేసాం కదా! టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక 2 దోసలు తిన్నా కూడా కడుపు నిండుగా హాయిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం జీలకర్ర, అంటే ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంటే మిక్సీ జార్‌లో ఇవి వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఒక 2, 3 పచ్చిమిర్చీలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఇంచు వరకు అల్లం. ఈ దీన్ని మిక్సీ పట్టుకొని ఈ పిండిలో కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకోసమని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చాగా లైట్‌గా, అంటే కొంచెం బరకగా వచ్చే విధంగా పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలానే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పప్పు మిశ్రమం ఉంది గదండీ! దోస పిండిది. దీన్ని ఒక బౌల్‌లో వేసుకోవాలనమాట. వేసుకొని దీంట్లోకే మనము ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ పిండిలోకే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని అంతా కొంచెం వాటర్ అవసరమైతే అడ్జస్ట్ చేసుకుంటూ దోస మిశ్రమం ఎలా ఉంటుందో ఆ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఈ సాల్టు, ఈ పచ్చిమిర్చి మిశ్రమం అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై దోస పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఎప్పుడైనా దోసలు ఫస్ట్ వేసుకునేటప్పుడు ఒక 2 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా. ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్‌తో రబ్ చేసుకోవాలి. ఫస్ట్ దోస ఎప్పుడైనా ఈ విధంగా చేసుకోవాలి. అలా అయితేనే మంచిగా వస్తాయండి. దోసలనేటివి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దోస పిండి ఉంది గదా! ఆ దోస పిండిని ఈ విధంగా వేసుకోవాలి. మనం రెగ్యులర్ దోసలు ఎలా వేసుకుంటామో ఆ విధంగానే వస్తాయండి. చాలా బావుంటాయి. మంచిగా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇది అప్పటికప్పుడు చేసుకుంటాము. అలాగే పప్పుతో చేసుకుంటాం కదండీ! రెండు వైపులా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఈ విధంగా దోసలన్నిటిని చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటాయి. మీరు వెయిట్ లాస్ అవ్వడానికైతే చాలా బాగా ఉపయోగపడతాయండి. అంటే దీంట్లో మనము రైస్ అనేది తక్కువ మోతాదులో వాడాం కదా! అలాగే మనం రైస్ వేసుకోకుండా కూడా వస్తాయండి. నేనేంటంటే రైస్ వేస్తే కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తాయని
వేశాను. ఈ విధంగా అన్ని దోసలు చేసుకోవచ్చండి. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందు రోజు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. మనం ఎప్పుడు అంటే అప్పుడు చేసుకోవచ్చనమాట. చాలా బాగుంటాయి. వెయిట్ లాస్‌కి అలాగే డయాబెటిక్ వాళ్ళు కూడా కడుపు నిండా తినొచ్చండి. చూసారు కదండీ! ఎంతో హెల్తీ అయిన రెసిపీ అడే దోస. మీకు ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మీరు ఇంట్లో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.